శ్రీనివాస్ గారు ఒక నిమిషం హోల్డ్ అవునండి. తిరుపతి రావు గారు ఎప్పుడు కూడా 100% స్ట్రైక్ రేట్ అనేది ఏపీలో చూపించారో, అదేవిధంగా తను ఎక్కడైతే ప్రచారం చేశారో మహారాష్ట్రలో కూడా ఆయా నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు 100% స్ట్రైక్ రేట్ తో వారు విజయాన్ని సాధించారు. కేవలం అది మాత్రమే కాదు, మహారాష్ట్ర ఎలక్షన్స్ లో 234 సీట్లను మహాయుతి కూటమి సాధించి ప్రస్తుతం అయితే ప్రతిపక్షాన్ని కూడా ఒక క్వశ్చన్ మార్క్ లో పెట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని సున్నితమైన అంశాలని బీజేపీ ప్రచారం చేయలేకపోయింది. ఈ సున్నితమైన అంశాలను ప్రచారం చేయడానికే పవన్ కళ్యాణ్ని ఒక అస్త్రంగా తీసుకుంది బీజేపీ అనే వాదన కూడా విపక్షాల నుంచి వినిపిస్తుంది. అది ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలంటే ఆర్టికల్ 370 కావచ్చు, సనాతన ధర్మం కావచ్చు, రామ మందిరం కావచ్చు, రామ మందిర నిర్మాణం, అదేవిధంగా యూనిఫామ్ సివిల్ కోడ్, ఇవన్నీ కూడా అతి సున్నితమైన అంశాలు. వీటన్నిటిని ప్రచారం చేయడానికి ఎందుకు బీజేపీ వెనకడుగు వేసింది? పవన్ కళ్యాణ్ని ఎందుకు ముందుకు పెట్టింది? తిరుపతి రావు గారు. అందరికీ నమస్కారం. స్వప్న గారు నమస్తే అండి. అందరికీ నమస్కారం. నమస్కారం. ముందుగా ఈ సనాతన ధర్మ గురించి అయితే మాకు ఈ సనాతన ధర్మ సారథి, మాకు అగ్రజులు, ప్రముఖ జాతీయవాది గోశాల శ్రీనివాసరావు గారు సనాతన ధర్మ గురించి మాట్లాడిన తర్వాత నేను మాట్లాడితే అది హనుమంతుడి ముందు కుప్పిగెంతులు వేసినట్టు ఉంటది. ఎందుకంటే వారు మాట్లాడిన తర్వాత అవసరం నేను ఆ సాహసం కూడా చేయక్కర్లేదు. ఇకపోతే మీరు తిరుపతి రావు గారు లైన్ కట్ అయినట్టుంది వారికి. తిరుపతి రావు గారు వినిపిస్తుందా మీకు? ఓకే అండి, చెప్పండి. భారతదేశ హలో చెప్పండి, మాట్లాడండి రావు గారు. భారతదేశం తాలూకా రాజకీయ ముఖ చిత్రం అదే అంటే స్వతంత్ర భారతం తాలూకా రాజకీయ ముఖ చిత్రం 75 సంవత్సరాలు ఒకసారి పరిశీలించేటప్పుడు సరే జాతీయోద్యమం స్వతంత్రోద్యమంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఆ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఆ గాంధీ గారే అది రాజకీయ పార్టీ చెయ్యొద్దు అని చెప్పిన తర్వాత ఆయన చేతే మళ్ళీ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయ్యే విధంగా తీసుకొచ్చినటువంటి కొన్ని కుతంత్రాలు, ఇవన్నీ వేరే అంశాలు. అవన్నీ మొత్తానికి 75 సంవత్సరాల చరిత్ర తీసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీకి ఎగ్నెస్ట్ గా వచ్చినటువంటి చాలా మంది ప్రముఖుల్లో చాలా పార్టీలు, మొట్టమొదటిగా వచ్చింది భారతీయ జనసంఘ్, భారతీయ జనతా పార్టీ పూర్వం వచ్చినటువంటి ప్రముఖ వ్యక్తులు తీసుకున్నట్లయితే, ప్రత్యేకించి సినిమా రంగం నుండి వచ్చినటువంటి వ్యక్తులు తీసుకున్నట్లయితే అక్కడ ఎంజీఆర్ అండి తమిళనాడులో, తర్వాత ఎన్టీ రామారావు గారు ప్రముఖంగా చెప్పుకోవాల్సి. చాలా మంది వచ్చారు, చాలా మంది రావడానికి ప్రయత్నం చేశారు. ఉదాహరణకి మన పక్కనే ప్రస్తుతం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ ఉన్నటువంటి రజనీకాంత్ గారు కూడా చాలా ప్రయత్నాలు చేశారు, కానీ రాజకీయ రంగ ఆరంగేట్రం చేయలేకపోయారు. ఆయనకున్నటువంటి వ్యక్తిగతమైన అభిప్రాయాలు అవ్వచ్చు, ఇబ్బందులు అవ్వచ్చు, లేదా స్థానిక పరిస్థితులు అవ్వచ్చు, రాజకీయ పరిస్థితులు అవ్వచ్చు. వచ్చినటువంటి వాళ్ళలో ఆనాడు ఎంజీఆర్, తర్వాత ఎన్టీ రామారావు గారు మళ్ళీ ఇవాళ సమకాలీన రాజకీయ చిత్రపటంలో సినిమా రంగం నుండి వచ్చి రాజకీయ రంగాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి, ఆ ప్రభావితం చేస్తున్నారు కాబట్టే పవన్ కళ్యాణ్ గారిని నరేంద్ర మోడీ గారు లేకపోతే అమిత్ షా గారు స్వయంగా పిలిపించుకొని మీ అవసరం మహారాష్ట్ర ఎన్నికల్లో ఉంది, ప్రచారం చెయ్యాలి అంటే అన్నటువంటి ఆలోచనతో తీసుకొచ్చినటువంటి. ఇవాళ కాదు, ఆయన పార్టీ పెట్టినాటి నుండి కూడా, ఏదైతే 2014లో పవన్ కళ్యాణ్ గారు జనసేన పెట్టినాటి నుండి కూడా ఆయన మోడీ గారికి ఆత్మీయులుగా ఉన్నారు. మోడీ గారికి కూడా పవన్ కళ్యాణ్ గారు అనేసి అంటే ప్రత్యేకమైనటువంటి అభిమానం. ఈ అభిమానాన్ని ఎక్కడో 4 గోళ్ల మధ్య కాదు, ఎన్డీఏ మీటింగ్ లోనే పవన్ అయ్యి ఆంధీ అని ప్రకటించినటువంటి నరేంద్ర మోడీ గారు, ఏదైతే మొన్న గెలుపు సందర్భం. అంటే ఈ నేపథ్యంలో అంటే పవన్ కళ్యాణ్ గారికి ఒకవైపు చిత్రరంగంలో ఉన్నటువంటి ఫాలోయింగ్, తద్వారా రాజకీయ రంగంలోకి వచ్చిన తర్వాత వచ్చినటువంటి ఫాలోయింగ్. ఎందుకు వచ్చింది ఆ ఫాలోయింగ్ అనేసి అంటే కేవలం చిత్రరంగంలో. ఇప్పుడు ఎన్ రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు మేము చిన్నవాళ్ళం, కానీ అప్పుడు ఏమనుకునేవాళ్ళ, సినిమాల్లో డాన్స్ చేసుకున్న వాళ్ళు వచ్చి రాజకీయాల్లో ఏం చేస్తారన్నటువంటి ఒక భావం ఉండేది.
కానీ ఆయన వచ్చిన తర్వాత తీసుకొచ్చినటువంటి మార్పులు పరిపాలన అయితేనేమి, సంక్షేమంలో అయితేనేమి, అభివృద్ధులు అయితేనేమి ప్రజలు ఆమోదించారు. ఆయన ఒక రాజకీయవేత్తగా, ఒక స్వచ్ఛమైనటువంటి రాజకీయవేత్తగా రాష్ట్రం గాని దేశం గాని ఆమోదించింది. నేను దేశం అంటున్నా, ఎందుకంటే ఆ రోజు జాతీయ ఫ్రంట్ లో కూడా ఎన్టీ రామారావు గారు కన్వీనర్ గా ఉండి రాజకీయాలు నడిపినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తాం. సో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా అదే స్థాయిలో రాజకీయ రంగంలో 10 సంవత్సరాల పాటు ఎన్నో రకాలైనటువంటి అవమానాలు అయితేనేమి, ఇబ్బందులు అయితేనేమి ఎదుర్కొని నిలదొక్కుని సమయానికి అనుగుణంగా రాష్ట్రానికి ఏం కావాలి అన్నటువంటి ఆలోచనతోని ఇక్కడ కూటమి, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది అన్నటువంటి భావనతోని కూటమి పార్టీల మధ్య సయోధ్య కుదుర్చి కూటమితో ఎన్నికలకు వెళ్లి నభూతో నా భవిష్యత్ అన్నటువంటి రిజల్ట్ సాధించడంలో ఒక కీలకమైనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అక్కడితో పూర్తవలా. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఏదో సినిమాలకే పరిమితం అవుతారు, లేకపోతే ఏదో ఒక రోజులో 1 గంట కూర్చుంటారు ఆయన అన్నటువంటి ప్రతిపక్షం తాలూకా విమర్శలు మనం ఒకసారి గుర్తు చేసుకుంటే ఇవాళ ఏమైందనేసి అంటే 24/7 లైక్ చంద్రబాబు నాయుడు గారితో సమానంగా ఆయన ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వర్తిస్తూ రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి చెందారు. నిన్న కూడా ఒక కొత్త కోణం, ఏదైతే విద్యార్థులకు సంబంధించి కూడా చూడండి, ఎవరికి అందనటువంటి అంశం అది. కేవలం విద్యార్థులకు సంబంధించి అటు వైజ్ఞానము, ఇటు విహారయాత్రలకు సంబంధించినటువంటి కొన్ని కేంద్రాలు ఉండాలి అన్నటువంటి ప్రతిపాదించినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఇది పవన్ కళ్యాణ్ గారి తాలూకా చెప్పింది. నేను చెప్పింది 10% మాత్రమే. సో ఇటువంటి తరుణంలో ఇక పార్టీల విషయానికి వస్తే ఖచ్చితంగా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలందరినీ, పార్టీ తాలూకా సానుభూతి పనులను కానీ ఏ పనికి వాడుకోవాలో ఆ పనికి వాడుకునేదే సరైనటువంటి రీతిలో వాడుకునేదే సరైనటువంటి రాజకీయ పార్టీ. అందులో ముందుంటుంది భారతీయ జనతా పార్టీ. నాకు 2 మాటలు చెప్పడం వచ్చు కాబట్టి మీ ముందు పెట్టింది అధికార ప్రతినిధిగా. మరొక వ్యక్తికి ఆర్గనైజేషన్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఆ వ్యక్తికి ఇంకొక బాధ్యత ప్రధాన కార్యదర్శిగా ఇస్తుంది. అదే విధంగా ఎన్నికల్లో కూడా నేను కూడా కర్ణాటక ఎన్నికల్లో గాని, తెలంగాణ ఎన్నికల్లో గాని నేను భాగస్వామిని అయిన వాడినే. ఇవాళ మహారాష్ట్ర ఎన్నికలకు వెళ్ళలేకపోయాను, కానీ రాష్ట్రం నుండి నాకంటే పై స్థాయిలోనూ ఉన్నటువంటి చాలా మంది పెద్దలు వెళ్ళి అక్కడ ఎన్నికల్లో పాల్గొన్నారు. అయితే అందరూ పవన్ కళ్యాణ్ లాగా రోడ్ షోలు చేయలా. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో వారి ప్రమేయము, వారి అవసరము ఎక్కడ ఉందనే దాని మీద పనిచేశారనమాట. అంటే ఒకటి మాస్ క్యాంపెయినింగ్ ఒక రోజు జరుగుతుంది, ఇంకొకటి ఏంటంటే ఆర్గనైజేషన్ పరంగా ఏం చేయాలి ఏంటి అనేది ఆ ప్లానింగ్ అంతా చేసే వాళ్ళు ఉంటారనమాట. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ గారు నో డౌట్ అట్ ఆల్ దేశవ్యాప్తంగా ఆయనకి ఫాలోయింగ్ ఉన్నమాట వాస్తవం. సినీ ఫాలోయింగ్ అని నేను చెప్పట్లా, సినీ ఫాలోయింగ్ అనేది ముందుది. ఇవాళ రాజకీయ క్షేత్రంలో కూడా నాట్ ఓన్లీ మహారాష్ట్రలో తెలుగు ప్రజలు ఉన్నటువంటి ప్రాంతం అనేది కాదు, దేశవ్యాప్తంగా ఈవెన్ ఏ రాష్ట్రానికి తీసుకెళ్లినా సరే పవన్ కళ్యాణ్ గారికి ఫాలోయింగ్ వచ్చినటువంటి మాట వాస్తవం. ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ భాగస్వామి పక్షంగా ఇంకోటి కూడా చెప్తాను. సరే, ఆయన భాగస్వామి పక్షంగా వచ్చిన తర్వాత 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ మాతో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ విడిగా వెళ్ళింది. ఆ రోజు జనసేన కూడా విడిగా వెళ్ళారు. కొద్ది కాలం పాటే ఎన్డీఏ నుండి బయట ఉన్నారు జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు. సో ఇవన్నీ అయిన తర్వాత రాష్ట్రంలో కూడా ఈ రాజకీయ పార్టీల మధ్య సయోధ్య, తర్వాత వైరుధ్యాలు, ఇవన్నీ కూడా కొన్ని ప్రయోగాలు జరిగిపోయాయి. దాదాపు 99 నుండి చూసుకుంటే కొన్ని ప్రయోగాలు జరిగిపోయిన తర్వాత ఒక అవగాహనతోని, ఒక ఆలోచనతోని నరేంద్ర మోడీ గారు 3వ పర్యాయం ప్రధానమంత్రి అవుతున్నారు అన్నటువంటి, సరే మెజార్టీ తగ్గింది, ఓట్లు తగ్గల, మెజార్టీ తగ్గింది అన్నటువంటి వాళ్ళకు కూడా మేము సమాధానం చెప్పాం. మళ్ళీ జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఏం జరిగిందో, మహారాష్ట్రలో పోయినసారి ఇండి కూటమికి వచ్చినటువంటి మెజారిటీ ఇవాళ ఎన్డీఏ కూటమికి వచ్చింది. దీంతోనే కదా సమాధానం చెప్పాం. మేము మాటల్లో చెప్పాలా, చేతలతోనే చెప్పాం. కాబట్టి ఈ నేపథ్యంలో ఏదైతే ఎన్డీఏకి సంబంధించి ఒక ప్రధానమైనటువంటి నేతగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సీట్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పోస్ట్, చాలా మంది అంటారు ఆయన ముఖ్యమంత్రి కాదు కదా అనేసి. ముఖ్యమంత్రి ఆయనకి సంబంధం లేదు, ఉప ముఖ్యమంత్రి అనేది కూడా ఆయనకి సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ ఏదైతే మోడీ గారు అన్నట్టుగా ఆయనకు సునామీ అంతే. దాని నేపథ్యంలోనే ఇవాళ
నిన్న జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో ఆయన తాలూకా అవసరం ఉందని చెప్పేసి ఆయన వెళ్ళారు. రేపు జరగబోయే ఎన్నికల్లో ఎక్కడ అవసరం ఉంది అనుకుంటే పార్టీ అదే కూటమి భావించినట్లయితే అక్కడికి వారు వెళ్తారు. ఇంకొక విషయం ఏంటనేసి అంటే పైపెచ్చు నరేంద్ర మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఉన్నటువంటి ఆ సంబంధ బాంధవ్యాలు ఏవైతే ఉన్నాయో ఎన్డీఏలో నేను ధైర్యంగా చెప్తున్నా, ఎన్డీఏలో ఏ ఇతర పక్షాధినేతతో కూడా అటువంటి సంబంధ బాంధవ్యాలు లేవు అని చెప్పగలను. ఆ నేపథ్యంలో కూడా పవన్ కళ్యాణ్ గారి తాలూకా ఆలోచన అయితేనేమి, వారి తాలూకా చరిస్మా అయితేనేమి, వారి ఫాలోయింగ్ అయితేనేమి ఎన్డీఏకి ఉపయోగపడే విధంగా ఖచ్చితంగా మా అగ్రనాయకత్వం అది ఉపయోగించుకుంటుంది.